నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. పెద్దపల్లి జిల్లా రామకొండ నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో సర్పంచ్ ముక్కెర రాజకుమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, అంగన్వాడీ భవనాన్ని రామకొండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నాయన్నారు. ప్రణాళికతో గ్రామ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తామన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని, ప్రజాపాలన తీసుకొస్తానని తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేరుగా ప్రజలు తన దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ రామరెడ్డి, వైస్ ఎంపీపీ ఎర్రస్వామి, సింగిల్ విండో చైర్మన్ భయపు మనోరెడ్డి, ఉప సర్పంచ్ కోలా శివయ్య, బసంతనగర్ ఎంపీటీసీ పాత రవీందర్, పొట్నూర్ ఎంపీటీసీ గంగాధర్ రమేష్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. भैया జరిగే चेन के बेटा सुवर्ण कलशमंगलम दीर्घामायुः आयने देवारायने दुर्वारो रथाराक्षबीजेना दूतका दूतवते रक्षा विकर्तव्यं स्थानस्य वीहा दीपो 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 తక్కలపల్లి గ్రామంలో పంచాయతీ ఆఫీస్, అదే మాదిరిగా అంగన్వాడీ స్కూల్ సంబంధించిన భవనం, ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు రేపు ఎల్లుండి 2 రోజుల్లో దాదాపుగా ఇంకొక 20 వర్క్స్ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజ్లు అవన్నీ పూర్తి చేసే కార్యక్రమానికి శంకుస్థాపన పెట్టాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజులు కాలే. ప్రతి గ్రామంలో త్వరితగతిగా చేసేటువంటి అత్యవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఇవాళ కంకణ మధ్యలో ఏ రకంగా అయితే మాట్లాడామో అవన్నీ పూర్తి చేసే దిశలా ముందుకెళ్తా ఉన్నాం. గతంలో ఏదైతే నేను అనేక సార్లు పోరాటం చేసి మా నీళ్లు మాకు కావాలని ఏ రకంగా పోరాటం చేసామో ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ప్రతి చెరువు ఎప్పుడు నిండుగా ఉండేటట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి లిఫ్ట్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికి కూడా పోయిన ప్రభుత్వం అటువైపు ఉన్న లిఫ్ట్ కూడా పూర్తి చేయలేదు. 2 నుంచి 3 నెలల్లో ఆ లిఫ్ట్ ప్రారంభించే కార్యక్రమం పెడతాం. అవసరం ఇంకా తొందరలో చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. బండలవాగు పూర్తి చేస్తాం. దాని తర్వాత ఇక్కడికి కూడా ఇప్పుడే మా ఎంపీటీసీ గారు ఇతర మా మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు. L7 L1 ఏదైతే మనకు ఆ లింక్ SRSP వాగు కెనాల్ ఉందో పూర్తిగా డ్యామేజ్ అయింది, దాన్ని పూర్తి చేయాలని. ఇంతకుముందు పాలకుర్తి కూడా వస్తుంటే అక్కడ కూడా చెప్తా ఉన్నారు, సిల్ట్ తీయాలని. నీళ్లు తగ్గిన వెంటనే
ఎంత ఖర్చు అయినా సరే పూర్తి శాతం ఆ సెట్టు తీసి అన్ని ప్రాంతాల నీళ్ళు వచ్చే విధంగా చేస్తాం. దాంతోపాటు పైన అంగలపల్లి అవతల ఆ ప్రాంతాల్లో కనుక ఒక వాల్ ఇస్తే ఈ ప్రాంతాల చెరువు తక్కలపల్లి చెరువు నుంచి పలకుర్తి, తర్వాత కొత్తపల్లి, రామరాపల్లి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ దిశగా కూడా సర్వే నడుస్తూ ఉంది. ఇదివరకే ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా మన ఇరిగేషన్ సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనే జిల్లా మంత్రి కూడా వారికి వివరించి చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారం దానిపై కసరత్తు నడుస్తూ ఉంది. ఎక్కడ వీలుంటే ఆ విధంగా అక్కడ లిఫ్ట్, కొత్త లిఫ్టా లేదా వాల్వ్ సిస్టమ్ ఇచ్చి ఆ వాగులకి మనకు అవసరం వచ్చినప్పుడల్లా ఏవైతే ఈ చెరువులు నింపేటువంటి విధంగా ఇదివరకు ఇప్పుడు ఎలకలపల్లి, రాణాపురానికి ఏ రకంగా నీళ్ళు వస్తా ఉన్నాయో ఆ మాదిరిగా ఎల్లపల్లి నీళ్ళు వచ్చే విధంగా చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే విషయం ఏంటంటే ఈసారి పోయిన ప్రభుత్వం మరి నేచర్కి వ్యతిరేకంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది, మీడియాకు తెలవాల్సిన అవసరం ఉంది. మన ప్రకృతి విరుద్ధంగా మేడిగడ్డ చేసినటువంటి ఒక నిర్వాహకం ఇలా ప్రకృతి విరుద్ధంగా పోతే దేవుడు క్షమించాలంటారు. ఆగండి, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే రైతులు దేవులతో సమానం. ఇవాళ రైతులేంది ఈ దేశం బాగుపడదు, ఎవరి కడుపు నిండదు. ఇలా రైతుల కన్నీళ్లు చూసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇలా మీడియా మిత్రులు తెలియజేస్తా ఉన్నా, మేడిగడ్డ అనేది జలయజ్ఞం కాదు, అది ధనయజ్ఞంగా మారడానికి ఒక చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర. ఆ దుర్మార్గమైనటువంటి కుట్రలో బాగా మరి ప్రకృతికి విరుద్ధంగా మన గోదావరి ఇంట్లోకి పోతా ఉంటే ఈ నీళ్లు ఇట్లా బోర్ బిల్లు మోటార్ వేసుకునే విధంగా చేసిరు. ఆడ కట్టిన బ్రిడ్జ్ మరి ఆ ప్రకృతి విరుద్ధంగా కుంగిపోయింది. ఇలా నీళ్లు నింపే పరిస్థితి కూడా లేదు. ఆ ఉన్న నీళ్లను వదిలిపెట్టి ఇలా స్టోరేజ్ నీళ్లు కూడా లేకుండా పోయినాయి. ఇవాళ మేము దానికి తగ్గట్టుగా 10 సంవత్సరాల దోపిడీలో మన దేవుడు కూడా కరుణించలే, ప్రకృతి కూడా కరుణించలే. వర్షాలు తగ్గినాయి, అన్ని తగ్గియాలా మనకు నీళ్లు లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతాం. ఇప్పుడే మన స్వామి గారు చెప్తా ఉన్నారు, నీళ్లు ఎట్లయినా చేసి మన ప్రాంతాన్ని నీళ్లు తీసుకురావాలని. ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి ప్రత్యేకంగా మనం నీళ్లు అందించే కార్యక్రమం, దాంతో పాటు ఎల్లంపల్లి ద్వారా ఎన్ని నీళ్ళు వస్తాయి నీళ్లు తీసుకునే కార్యక్రమం చేద్దాం. శాశ్వతంగా ఈ 2 మండలాలకు పూర్తి స్థాయిలో నీళ్ళు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. చేసి తీరుతాం. గతం మాది కాదు. ఈ రోజు వరకు 10 సంవత్సరాలలో ఒక నయా పైసా కూడా మన కాన్స్టిట్యూన్సీకి రాలేదు. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, రామగుండానికి 50 రోజులు ప్రభుత్వం కాలే. ప్రభుత్వం ఏర్పాటు చేసి 30 రోజుల క్రితం ఏర్పాటైతే 20 రోజులు సమీక్షలు మాత్రమే జరిగినాయి. ఈ సమీక్షల సమయంలో కూడా ప్రతి ఒక్కరు తిరుగుతూ రామగుండంలో పౌరస్ కట్టాలి, ఎన్టీపీసీ ఎక్స్టెన్షన్ 2 ఫేజ్ కూడా, 2nd ఫేజ్ కూడా కట్టాలి. కేసీఆర్ ఏ వద్దని రాసి ఇచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ కి, అవి కట్టాలని చెప్పి ఇలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ గోదావరి లక్ష్మీనగర్ ప్రక్షాళన నుంచి 36 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చినాం. 10 కోట్ల రూపాయలు డబ్బు కూడా శాంక్షన్ చేయించినాం. దాంతో పాటు ఎన్ఆర్ఐ సంబంధించిన 4 కోట్ల రూపాయలు ఈ 2 మండలాలకు తెచ్చాం కొత్తగా, పాతవి కాకుండా. అదే మాదిరిగా డిఎంఎఫ్టీ నిధులు 1500 కోట్లు సిద్దిపేటకు, సిరిసిల్లకు తీసుకుపోయిన మన పైసలు ఇవాళ పైసలు లేకుండా కూడా మన ప్రాంతానికి తీసుకొచ్చినాం. అదే మాదిరిగా 29 కోట్ల రూపాయలతోటి ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్స్ శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. రేపు మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.